తెలంగాణలో ఇప్పుడు అందరి చర్చ ఆ ఎమ్మెల్యే గురించే. అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఆయనే హాట్ టాపిక్. సీఎంతోనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యేని ఆయనరా మొగాడ్రా బుజ్జి అని కొందరు అంటుంటే మొండిగట్టమంటున్నారు మరికొందరు. కాస్త ఉండొచ్చు కానీ మరీ అంత ఎక్కువ అయితే కష్టం అంటున్నారు మరికొందరు. అసలేం జరిగింది? తొలిసారి అధికారిక పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని ఆ ఎమ్మెల్యే ఎందుకు లైట్ తీసుకున్నారు? ఎన్నాళ్ళిలా దూరం ఉండబోతున్నారు? సీఎం టూర్కి డుమ్మా, ఇంట్లోనే ఉన్న ఎమ్మెల్యే నేనింతే అంటున్న దొంతి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలే వెళ్లి కలుస్తున్నారు. కొందరైతే జెండాలు మార్చేసి కండువలు కూడా కప్పేసుకుంటున్నారు. అలాంటిది అధికార పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మామూలుగా అయితే అగ్రనాయకత్వానికి దగ్గరగా ఉండాలనుకుంటారు, సీఎం మెప్పు పొందాలనుకుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే ఉన్నారే, బాగా తేడా. ఎంత తేడా అంటే స్వయంగా సీఎం జిల్లాకొచ్చినా సరే వచ్చి పలకరించనంత. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయారు దొంతి మాధవరెడ్డి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన్ని కలవలేదు నర్సంపేట ఎమ్మెల్యే. సెక్రటేరియట్కి వెళ్లి సీఎంకి శుభాకాంక్షలు చెప్పని దొంతి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు అధికారిక పర్యటనకు వచ్చిన టైంలో దొంతి మాధవరెడ్డి కనీసం మర్యాదపూర్వకంగానైనా కలవకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సీఎం అయితే నాకేంటి అన్నట్లు ఇంట్లోనే ఉండి కూడా ఆ ఎమ్మెల్యే లైట్ తీసుకున్నారు. సీఎం అధికారిక పర్యటనలో నర్సంపేట ఎమ్మెల్యే లేకపోవడం, రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానైనా కలవకపోవడం జనంలో చర్చగా మారింది. సాధారణంగా ముఖ్యమంత్రి అధికారిక పర్యటనకు వస్తున్నారంటే పార్టీలకు అతీతంగా మర్యాదపూర్వకంగా కలవడం, పలకరించడం ఆనవాయితీ. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ముఖ్యమంత్రి టూర్కి దూరంగా ఉండడం, తన సొంత జిల్లాలో సీఎం దాదాపు 6 గంటలున్నా కనీసం కలవకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 29న వరంగల్లో పర్యటించారు. సంగెం మండలంలో హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ కూడా ఉన్నారు. ఓరుగల్లుకు తొలిసారి అధికారిక పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ వెళ్లి స్వాగతం పలికారు. ఒక్క నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మినహా మిగిలిన ప్రజాప్రతినిధులంతా సీఎంని కలిసి స్వాగతం పలికారు. మెగా టెక్స్టైల్స్ పార్కుని పనుల్ని పరిశీలించిన తర్వాత వరంగల్లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించారు సీఎం. ఆ తర్వాత 3.5 గంటల సేపు హనుమకొండ కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇలా వరంగల్లో ముఖ్యమంత్రి 6.5 గంటలున్నా దొంతి మాధవరెడ్డి మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. సీఎం వరంగల్లో ఉన్న టైంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వేరే ఎక్కడో లేరు, తన ఇంట్లోనే ఉన్నారు. సమీక్ష జరిగిన కలెక్టరేట్కైతే కూతవేటు దూరంలోనే ఉంది ఆయన నివాసం. అయినా దొంతి కనీసం మర్యాదపూర్వకంగానైనా ముఖ్యమంత్రిని కలవకపోవడం పార్టీ నేతల్ని ఆశ్చర్యపరుస్తోంది. జీడబ్ల్యూఎంసీ అభివృద్ధి కోసం నిర్వహించిన ఆ సమీక్షలో కూడా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఆ సమీక్షా సమావేశంలో దొంతి మాధవరెడ్డికి కుర్చీ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆహ్వానం లేదు. ఆ సమీక్షతో తన నియోజకవర్గానికి సంబంధమే లేదు అన్న కారణంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. దొంతి మాధవరెడ్డి గైర్హాజరుతో ముఖ్యమంత్రితో ఆ ఎమ్మెల్యేకి గ్యాప్ ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైపోయింది. ఆ గ్యాపే ఇప్పుడు ప్రతిపక్షాలకు ఫలహారమయ్యింది. రేవంత్ రెడ్డి, మాధవరెడ్డి మధ్య ఈ తరహా సన్నివేశం ఇది మొదటిసారేం కాదు. ఎన్నికలకు ముందు రేవంత్ పాదయాత్ర సందర్భంలో కూడా సేమ్ సీన్ జరిగింది. ములుగు నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. నర్సంపేట మీదుగా మహబూబాబాద్కి పాదయాత్ర వెళ్లాల్సి ఉండగా నర్సంపేటలో రేవంత్ రెడ్డికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, కనీసం ఆయన్ని ఆహ్వానించలేదు కూడా. దీంతో నియోజకవర్గాన్ని జంప్ చేసి మహబూబాబాద్లో పాదయాత్ర చేపట్టారు రేవంత్. ఎన్నికల ప్రచార సమయంలో కూడా రేవంత్ నర్సంపేటకి రాలేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మహబూబాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సభకు 6 ఎమ్మెల్యేలు హాజరైన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాత్రం దూరంగా ఉన్నారు. నర్సంపేటలో గత ఎమ్మెల్యే ఉపయోగించిన క్యాంపు కార్యాలయాన్ని తాను వాడేది లేదంటూ దానికి తాళం వేశారు దొంతి మాధవరెడ్డి. R&B గెస్ట్ హౌస్ని తన అధికారిక క్యాంపు కార్యాలయంగా తయారు చేసుకుని అక్కడి నుంచే ఎమ్మెల్యే కార్యకలాపాలు నిర్వహించడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది. రేవంత్ రెడ్డితో ఎన్ని విభేదాలున్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే గ్యాప్ కొనసాగించడం, ఆయనతో పాటు నియోజకవర్గానికి నష్టమన్న వాదన పార్టీ శ్రేణుల్లో ఉంది. కానీ ఎవరేమనుకుంటే నాకేంటి, నేనింతే అన్నట్లు మొండికేస్తున్న దొంతి మాధవరెడ్డి వ్యవహార శైలి ఓరుగల్లు రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది.